నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్ స్వాగతం. నేను మీ రాజమౌళి. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ తిరుగుతుంది. త్వరలో రాబోతున్న స్థానిక పోరుపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతలకు నియోజకవర్గ కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేశారు. వచ్చే 60 నుంచి 70 రోజుల పాటు నాయకులంతా తప్పనిసరిగా నియోజకవర్గాల్లోనే అందుబాటులో ఉండాలని కూడా ప్రజలతో మమేకం కావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ స్థానిక ఎన్నికల్లో ఎక్కడ ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదని, ఒకవేళ ఏకగ్రీవాలు జరిగితే అక్కడ బాధ్యత వహించే కోఆర్డినేటర్లకు భవిష్యత్తులో అసెంబ్లీ సీట్లు ఇచ్చేదే లేదని జగన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇది కేవలం గెలుపోవటంలకు సంబంధించిన సాధారణ ఎన్నికలు మాత్రమే కాదని, కూటమి ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న మన పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కొండంత అండగా నిలబడాల్సిన బాధ్యత మనపై ఎన్నికలని స్పష్టం చేశారు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా నాయకుడు తమ వెంటే ఉన్నాడనే బలమైన భరోసాను ప్రతి కార్యకర్తలో నింపాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం కూటమి పాలన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, డిఎస్సి నిర్వహణలో ఆ లోపాలు అక్రమాలపై ప్రధానంగా నిలదీయాలని నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ వ్యూహం ఫలించేనా లేదా జగన్ పెట్టిన రూల్స్తో పార్టీ నేతలో చలనం వస్తుందా అనే అంశాలపైనే మనం ఇప్పుడు బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో ఉప్పల లక్ష్మణ్ గారు విశ్లేషకులు జాయిన్ అవుతారు. అదేవిధంగా ఆశా బిందు గారు టీడీపీ రాష్ట్ర నాయకులు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ప్రస్తుతానికి ఎల్ఎం మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా మోహన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. రాజమౌళి గారు, మీకు వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా ఆశా బిందు గారికి, అదేవిధంగా మన విశ్లేషకులకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు సార్. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మనం జగన్ గారి దిశానిర్దేశం మాత్రం చూడడం జరిగింది. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులైనా చేయొచ్చు, కానీ మన కార్యకర్తల కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అదేవిధంగా నియోజకవర్గాల వారీగా ఎవరికైతే ఇన్ఛార్జీలు అప్పచెప్పామో వాళ్ళందరూ క్లారిటీగా ఉండాలి. గ్రామ పంచాయతీలు కావచ్చు, మండలాలు కావచ్చు, లేదంటే ఇటు మున్సిపాలిటీలు కావచ్చు, ఏవైనా జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించి కావచ్చు, ఏవైనా కానీ ఒక క్లారిటీ మీద ఉండాలి, క్లారిటీగా ఉండాలి. వాళ్లకు మనం ఉన్నామని ఒక భరోసా ఉండాలి. ఇదే నేపథ్యంలోనే ఎన్ని జిమ్మిక్కులైనా చేయొచ్చు కూటమి ప్రభుత్వం, కానీ ఎక్కడ కూడా మనం అవకాశం ఇవ్వద్దు. ఒకవేళ కనుక అక్కడ ఆ గ్రామమో లేదంటే ఆ మండలంకి సంబంధించో ఎక్కడైనా కనుక ఏకగ్రీవం అయితే ఖచ్చితంగా ఆ ఏకగ్రీవం అయిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పైన మాత్రం భారం పడుతుంది. వారికి వచ్చే ఎలక్షన్కి సంబంధించి వైసీపీ టికెట్ మాత్రం ఇవ్వదు అనేది ఒక దిశానిర్దేశం చేశాడు. ఇక ఏదైతే చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఎన్ని జిమ్మిక్లైనా చేస్తారు, ఎక్కడ కూడా ఎలక్షన్ సజావుగా జరగాలని చూసినా కానీ జరగనివ్వడు. అది క్లారిటీగా చూడాలి. ఏదైనా ఎలక్షన్ సజావుగా జరగాలి. ఆ జరిగిన తర్వాతనే మన పార్టీ నాయకులు కావచ్చు, వివిధ కార్యకర్తలు కావచ్చు, అందరూ ఐకమత్యంగా ఉండండి. అసలు ఏందో చూపెట్టాలి. ఇది గెలుపు ఓటర్లకు సంబంధించిన ఎలక్షన్స్ కాదు. దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్నాను. ఎవరైనా బలోపేతంగా ఖచ్చితంగా నిలబడాలి అని చెప్తున్నా. అంటే నిజంగా చంద్రబాబు నాయుడుకి భయపడే ఇలా మాట్లాడటం మొదలుపెట్టారని అనుకుంటున్నారు కొందరు. అది నిజమేనా? అందరికీ చంద్రబాబు నాయుడు గారికి భయపడేది జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీ కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి ఇతర పార్టీలు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు పోటీ చేస్తే, పార్లమెంటుకు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేస్తే, పార్టీ సింబల్ కూడా రాని టైంలో పోటీ చేస్తే 5,45,000 పైన మెజార్టీతో గెలిచినాడు. అప్పుడు చిన్న వయసులోనే. ఇప్పుడు దాదాపు 10-15 ఏళ్ళు అవుతుంది కదా. అప్పుడు భయపడని వ్యక్తి ఇప్పుడేంది భయపడేది? వీళ్ళందరూ కలిసి వచ్చినా, ఇంకొకరు కలిసిపోయినా, ఇంకొకరిని తొడకచ్చుకున్నా, ఎవరు వచ్చినా భయపడే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు అనేది ఒక్కటైతే. కానీ వాళ్ళు దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా పోతారు. వాళ్ళు పోతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు వచ్చిన తర్వాత, గతంలో కన్నా
ఏమన్నా ఇప్పుడు ఈ కూటమి 24 నుండి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు చరిత్రలో కని విని ఎరగని రీతిలో వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ దుర్మార్గాల్లో భాగంగానే మొన్న జరిగినటువంటి కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ఆ జెడ్పీటీసీ ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంతో పాటు దాదాపు 100 మంది పోలీసులను అక్కడ నియమించుకొని వాళ్ళు ఇష్టాచరంగా ఇష్టారాజ్యంగా చేసుకున్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావడంతో పాటు మొన్న జరిగినటువంటి ఎంపీపీలు జెడ్పీటీసీలు ఆ 3 సంవత్సరాల టైం అయిపోయిన తర్వాత ఏదో 6 నెలలు 3 నెలల సమయం ఉంటే ఆ సమయంలో కూడా కిడ్నాపులు చేయడము, బలవంతం చేయడము, మినిస్టర్ల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద విపరీతమైనటువంటి ఒత్తిళ్లు చేయడము, కేసులు పెట్టడము చాలా రకరకాలుగా చేసినారు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. కానీ మీరు జాగ్రత్తగా పనిచేయండి. రాష్ట్రంలో వీళ్ళ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలకు జనం విసిగిపోయినారు. జనం విసిగిపోవడంతో పాటు కార్యకర్తల పైన విపరీతమైనటువంటి కేసులతో పాటు విపరీతమైనటువంటి ఇబ్బందులు పెట్టే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేసింది. ఇంత చేసిన తర్వాత కసిగా కార్యకర్త ఉన్నారు. కసిగా ఉన్నటువంటి కార్యకర్తకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? నియోజకవర్గ ఇన్ఛార్జీలది. ఆ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు పర్ఫెక్ట్ గా జనం దగ్గరుండి, మన క్యాడర్ను దగ్గరుండి మీరు నడిపించాల్సిన బాధ్యత మీది. వాళ్ళు మనకు నిరంతరం మన కోసం పనిచేస్తారు. 5 సంవత్సరాలకు ఒకసారి స్థానిక ఎన్నికలు వాళ్ళ కోసం వస్తే ఆ ఎన్నికలప్పుడు మనం తప్పించుకొని పోవాలనేదో, లేక వాళ్ళకు మనం చూసి ఉన్నట్టు ఉందాం, ఇది నా ఎన్నిక కాదులే అనుకుంటే బాధ్యత మీరే వహిస్తారు. ఇప్పుడు ఒకవేళ పోలీసులను వాళ్ళు ఫోర్స్ గా తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టాలని చూసినా కూడా అదే పోలీసులతో మాట్లాడండి, మీరు చెప్పండి, మీరు సామరస్యంగా డిస్కషన్ చేయండి. ఒకవేళ వాళ్ళు మరీ విపరీతమైనటువంటి పోకడలతో పోతే ఇప్పుడు 3వ సంవత్సరం అయిపోవస్తుంది, ఇంకా ఉండేది 2 సంవత్సరాలే. తర్వాత రాబోయే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది. దీన్ని గుర్తు పెట్టుకొని చెప్పండి అని పోలీసులకు కూడా చెప్పమనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు తప్ప వేరే విధంగా భయపడాలనో, భయపడతారనో, లేక వాళ్ళని చూసి మేము భయపడతామనేదో చరిత్రలో ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిసిన తర్వాత వాళ్ళు పడరాని పాటలన్నీ పడుతున్నారు. ఆ పడరాని పాటలతో పాటు 5 అంచెల విధానాన్ని మార్చి 3 అంచెల విధానానికి పోవాలనే ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పడినా, ఎన్ని డబ్బులు పెట్టినా, ఎంత అధికార దుర్వినియోగం చేసినా ఇది స్టేట్ వైడ్ ఎన్నిక కాబట్టి పులివెందులలో మన ఏదో కోర్టు దగ్గర జరిగినటువంటి ఎన్నికో కాదు ఇది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఎన్ని ఇకారాలు పడినా కూడా ప్రజలు సహించే పరిస్థితిలో లేరు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం, అంటే మనకి ఇప్పుడు అధికారం వచ్చే పార్టీ ఎన్నిక కాదు, ఇది స్థానిక ఎన్నిక. కాబట్టి ఈ స్థానిక ఎన్నికని మనం ప్రామాణికంగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు గ్రామ స్థాయి నుండి మనకు బ్రహ్మాండంగా పటిష్టంగా ఉన్నారు. ఆ పటిష్టమైనటువంటి నాయకులకు మనము సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పడం తప్ప చంద్రబాబు నాయుడు గారికి భయపడము, చంద్రబాబు నాయుడు గారు వచ్చి దౌర్జన్యం చేసిన చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నారు. వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి గారి కాలం నుండి చంద్రబాబు నాయుడు ఏంది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏంది, చంద్రబాబు నాయుడు గారి అవకాశం వచ్చి ఎట్లా దౌర్జన్యం చేస్తారు, అవకాశం లేకపోతే ఎట్లా ఎన్నికలే మాకు వద్దని చెప్పి చేతులు ఎత్తేస్తారు. మన జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ పెట్టుకొని పోస్ట్ పోన్ చేయించినారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయడం లేదు, మా చేత కావడం లేదు అని చెప్పి చేతులు ఎత్తేసినారు. ఆ విధమైనటువంటి పరిస్థితి వద్దు. రొమ్ము వడ్డీ మనం నిలబడదాం, మనం నిలబడి కార్యకర్తకు అండగా నిలబడదాం. అండగా నిలబడి రాష్ట్రంలో పార్టీని పటిష్టపరిచేదానికి కార్యకర్త పునాది. కాబట్టి ఆ కార్యకర్తకు మనకు వెన్నుదన్నుగా ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పే కార్యక్రమమే తప్ప వేరే ఉద్దేశం లేదనేది దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సందేశం. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళు చేయించినటువంటి సర్వేలు కానీ, బయట ప్రైవేట్ సర్వేలు కానీ, లేక కేంద్రం నుండి జాతీయ స్థాయిలో జరిగినటువంటి సర్వేలలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి ఊపు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవడం 3 పార్టీలైనా కూడా తట్టుకోలేవనే విధంగా వాళ్ళకు సర్వే నివేదికలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు ముందు జాగ్రత్తగా ఇప్పటి నుండి రకరకాల కుయుక్తులు, రకరకాల ప్లాన్లు పెట్టుకున్నారు. 34% బీసీలకు రిజర్వేషన్ అంటారు. గతంలో మేము ఇచ్చినప్పుడు రిజర్వేషన్ అన్నప్పుడు దానికి కోర్టుకు వీళ్ళే వెళ్ళినారు, వీళ్ళ క్యాండిడేట్లే కోర్టుకి వెళ్ళి నిలబెట్టించినారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 34% రిజర్వేషన్ అంటే బీసీలను ఆకర్షిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మీరు బీసీలను ఆకర్షించే వాళ్ళైతే, రిజర్వేషన్ తెచ్చే వాళ్ళైతే కేంద్రంతో మాట్లాడుకోండి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా మీరు పక్కన పెట్టి చేయించగలిగేటుకుంటే
చేయించగలిగి ఇక్కడికి వచ్చి చెప్పింటే బీసీలు నమ్మే పరిస్థితి ఉంటుంది. బీసీలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో రాష్ట్రంలో లేరు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏదేదో పీక్తులు పడి గెలిచారనే ఆలోచనలో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు స్థానిక ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మేము గెలుస్తాం. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చరిత్రలో ఏ నాయకుడు కూడా మీరు సరిగ్గా పనిచేయకపోతే మీకు టికెట్లు ఇవ్వను అని చెప్పి 2 సంవత్సరాల కాలం ఉండగానే చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి సక్రమంగా పనిచేసేది పాక ఇన్ఛార్జీలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉందని తెలియజేసినారు. రైట్. నిజంగా ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల రాబోతున్న నేపథ్యంలో దిశానిర్దేశం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కానీ ఇక టీడీపీ, బీజేపీ, ఇటు చూస్తే జనసేన, ఈ 3 పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఇప్పటికీ కూటమి ప్రభుత్వం నడుస్తున్న వేళ ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. ఎస్, ఉప్పల లక్ష్మణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మణ్ గారు, నా వాయిస్ క్లారిటీ ఉందా? యా, లక్ష్మణ్ గారు, ఇప్పుడు మనం ఇందాక చూసాం వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యకర్తలకు, నాయకులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, జిల్లా ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే 60 నుంచి 70 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా తమ మండలాలు, నియోజకవర్గాలలో శిష్ట వేసుకొని ఉండాలి. ఇది కార్యకర్తలను కాపాడుకోవాల్సిన రోజులు. వచ్చేటి సాధారణ ఎలక్షన్లకు మాత్రమే కాదు, కూటమి ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న మన పార్టీ కార్యకర్తలు కొండంత అండగా నిలబడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆ బాధ్యతను ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు ఎక్కడ కూడా ఏ ఒక్క మండలంలో కూడా ఏకగ్రీవాలు కావద్దు. ఒకవేళ అయితే మాత్రం ఆ బాధ్యత మీరే వహించవలసి వస్తుంది. అది ఎలక్షన్ అంటే ఎలక్షన్ రీతిలో పోవాలి, కానీ ఏకగ్రీవాలు కావద్దు. అది ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, ఎంపీపీలైనా, ఏదైనా అనేది దిశానిర్దేశం చేశారు. కానీ ఇందులో జిమ్మిక్కులు మాత్రం ఉంటాయి. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏదైనా సాధించగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి అలాంటి జిమ్మిక్కులను మనం తిప్పికొట్టాలి. ఇప్పటికే రాష్ట్రంలో డిఎస్కి సంబంధించిన కావచ్చు, కూటమి ప్రభుత్వం గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా ఒక విస్మరించి గురి చేసింది. కాబట్టి అది ప్రతిది కూడా కార్యకర్తలుగా మీ బాధ్యత. మీరు మండలాల లోపల, గ్రామాల లోపల ప్రజల వద్దకు చేరాలి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగానే కూటమి ప్రభుత్వం ప్రజలకు చేయలేకపోయిందా? ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లోపల నిజంగానే ఒకవేళ వెళ్తే కనుక కొంత మైనస్ ఏర్పడనుందా? అలాంటి వేధింపులే ఇప్పటికీ కూటమి ప్రభుత్వంతో కావచ్చు, లేకుంటే ఈ ప్రభుత్వంతో కావచ్చు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బాధపడుతున్నారా? ఎలా చూడొచ్చు? ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు ఒకటి అధికార పార్టీకి ఎప్పుడు అడ్వాంటేజ్, ఎందుకంటే అట్లా అధికారులు కానీ ఇట్లా పోలీస్ యంత్రాంగం కానీ సహకరిస్తారు. రెండోది కార్యకర్తల బలం. అంటే లోకల్ లీడర్స్ స్ట్రాంగ్గా ఉంటే గనక ఏ పార్టీకైనా అతను ఆ పార్టీని గెలిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ 2 అంశాలను మనం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయడానికి లేదు. నెట్వర్క్ అనేది బాగుంది. కాకపోతే ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ, ఇప్పుడే జనసేన నుంచి వార్తలు ఏమొస్తున్నాయి, మాకేదో 10%, 15% కేటాయిస్తే కుదరదు, మేము గెలిచే చాలా ఉన్నది, మేము చెప్పినట్టు మాకు ఇవ్వాలి, మున్సిపాలిటీస్ కానీ జడ్పీలు కానీ అనేది సోషల్ మీడియాలో వస్తున్నది. ఇంకా బీజేపీ అంటావా సైలెంట్గా గమనిస్తుంది ఇప్పటి వరకు, ఇంకా వాళ్ళ నుంచి ఏం రియాక్షన్ లేదు. మరి ఈ 3 పార్టీలు మూకుమ్మడిగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పని చేయటం వలన చూసాం మనం 162 సీట్లు వచ్చాయి. మరి అలాగే పని చేయగలిగితే సమిష్టిగా లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ పరిపాలన ఎలా ఉంది, అవినీతి ఎలా ఉంది, ఇదే ఈ 2 ఇంపార్టెంట్. గ్రామాల్లో ఎలా ఉంటుంది, ఒక అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో కూడా చెప్తారు. నేను ఒక ఎన్నికల ముందు ఒక విలేజ్కి వెళ్ళాను, సర్వే కోసం, అనంతపురం జిల్లా.
అక్కడ ఒక విలేజర్ ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన వచ్చి కోరుకోవడం ఏడ్చాడు. ఒక ఎమ్మెల్యే పిఏ నన్ను బెదిరించి ఎకరా 10 లక్షలు విలువ చేసే ల్యాండ్ 2 లక్షలకు రాపించాడు, మేము ఎందుకు ఓటేయాలి అంటే ఆ ఊరందరికీ ఆ విషయం తెలిసిపోయింది. సో ఆ ఊరు వాళ్ళందరూ ఏమనుకుంటారు, మళ్ళీ గవర్నమెంట్ వస్తే రేపు పొద్దున నాకు కూడా ఇదే పరిస్థితి, మాకు కూడా ఇదే పరిస్థితి వస్తుందేమో అనేటువంటిది కలిగి. అలాగే ఈ యొక్క గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో కూడా విశాఖపట్నం చుట్టుపక్కల భూముల విషయంలో కానీ, విజయవాడ చుట్టుపక్కల భూముల విషయంలో కానీ అలాంటి వార్తలే వస్తున్నాయి. సో వస్తున్నప్పుడు ఏమైపోతుంది, ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు శాతం పెరుగుతుంది. అలాగే ఏం చెప్తున్నాడు, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు, మా దగ్గర నిధులు లేవు, 90% ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతున్నాయి, అభివృద్ధి చేయలేకపోతున్నాం అంటారు. దాన్ని ప్రజలు అంగీకరించారు. మాట చెప్పితే ఇంత మాత్రం అమ్మో నా దగ్గర డబ్బులు ఉంటే ఎందుకు అంగీకరిస్తారు, నువ్వు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగా చేయలేకపోయినావు అని అనుకుంటారు. ఆ ఊరికి రోడ్డు ఉండాలి, ఆ ఊళ్ళో స్కూల్ బాగుండాలి, ఆ ఊళ్ళో మంచినీటి వసతి ఉండాలి, ఆ ఊరికి బస్సు రావాలి, ఇవి కదా సామాన్య ప్రజలు కోరుకునేటివి. కరెంట్ ఎప్పుడు ఉండాలి, 24 గంటలు అని కోరుకు. అవి కూడా తీర్చలేని పరిస్థితి ఉంటే ఎలా ఏమని ఆలోచిస్తారు? ఒకటి. రెండు, కార్యాలయాల్లో అవినీతి. తహసీల్దార్ కార్యాలయం పోతారు, సర్టిఫికెట్లో పోతారు, డబ్బులు ఏంటి ఎక్కడ పనిచేస్తున్నారు, పోలీస్ స్టేషన్లో పోతారు. డబ్బులు ఏంటి ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడైనా పని చేస్తుంటే వాళ్ళని అభినందించాలి. సో అలాంటి పరిస్థితి గత ప్రభుత్వం కూడా ఉండింది, నేను లేదని చెప్పడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా అవినీతి రహిత పరిపాలన అని చెబుతూ ఉన్నప్పుడు మరి ఎంతవరకు అవినీతి రహిత పరిపాలన జరుగుతున్నది? ఏసీబీ రైడ్లు చేసుకుంటే అంతంత ఆస్తులు ఎలా దొరుకుతున్నాయి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అంటే ఒకటి ఎక్కువ దొరుకుతున్నాయి, ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే దొరుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని బేరీజ్ వేసుకుంటారు. లోకల్ ఎలక్షన్ అంటే లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి అన్ని ఆలోచిస్తారు. అలాగే క్యాండిడేట్, ఇప్పుడు సపోజ్ ఏ పార్టీ వాళ్ళైనా క్యాండిడేట్ను ఆ ఊళ్ళో ఒక రౌడీ నిలబెట్టారు అనుకోండి. రౌడీ ఏంటంటే ఈ ఊళ్ళో అందరిని బెదిరిస్తుంటాడు, పేకట శిబిరాలు పెడతాడు, మద్యం తీసుకొచ్చి అక్రమం అమ్ముతాడు, ఊర్లో ఎవరిని నోరు మెదపనీయడు. అలాంటి వాడిని పెడితే ఏమైపోతుంది? పాతకాలం రోజుల్లో ఏమైపోయేదంటే పోలింగ్ స్టేషన్ దగ్గర కూర్చొని, నేను పార్టీ ప్రస్తావించదలుచుకోలేదు, అప్పుడు పార్టీలు ఏం పెద్దగా లేవు, మా ఊర్లోనే జరిగితే చెప్తారు, ఎవరు వచ్చి ఓటేయడానికి వీల్లేదు, మేమే వేసుకుంటామని వాళ్ళే వేసుకుంటారు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఓటర్లు లోపలికి వెళ్తాడు, అన్న పగడ్బందీ ఏర్పాట్లు ఉంటాయి. అసంతృప్తున్న వాళ్ళు ఏం చేస్తారు, లోపలికి పోయిన తర్వాత అందువలన ఎవరు ఎవరు ఏ గ్రామంలో, ఏ మండలంలో, లేకపోతే టౌన్లలో, మున్సిపాలిటీలలో ఆ నాయకుల తీరును బట్టి కూడా, ఆ నాయకుల యొక్క లక్షణాలను బట్టి కూడా ఓటింగ్ శాతం మారిపోతుంది. ఒకటే ఆయుధం ఏంటంటే, ఒకటి ప్రధాన ఆయుధం ఏం తీసుకుంటుందంటే అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని, అలాగే అధికారుల యంత్రాంగాన్ని, డబ్బును ప్రయోగించి నువ్వు పోటీ చేయడానికి లేదు అంటే, అప్పుడు ఒకవేళ నామినేషన్ వేసినా కూడా సైలెంట్గా ఇంట్లో కూర్చుంటాడు. ఇవన్నీ జరుగుతాయి. అయితే ఓవరాల్ గా బెరీజ్ వేసుకున్నప్పుడు అందుకని చాలా కఠినంగా తను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమని? అయ్యా, ఎవరు కూడా చెప్పిన మాట ప్రకారం పనిచేయాలి, దీని బాధ్యత రేపు పొద్దున ఎమ్మెల్యేలకు టికెట్లు ఎవరికి ఇవ్వబోతాము అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ ఎమ్మెల్యే టికెట్లు ఆశించే వాళ్ళు బాధ్యత తీసుకొని గెలిపించుకొని రావాలి, అంటే యునానిమస్ అలౌ చేయకుండా అభ్యర్థులను పోటీ పెట్టాలి అని వాళ్ళకి బాధ్యత అప్పగించండి. అప్పుడు వాళ్ళ ప్రెస్టేజ్ అవుతుంది. అరే, రేపు పొద్దున నేను నా నియోజకవర్గంలో 50 మండలాలు ఉంటే 30-40 మండలాలు ఓడిపోయామనుకో, జడ్పీ రాలేదనుకో, మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ రాలేదనుకో,
నాకు టికెట్ ఇస్తాడో లేదో అనేటువంటి భయాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. రైట్. అయితే ఏంటంటే ఒక్క నిమిషం, ఎంతమందికి రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తామని నమ్మకం అనేది ఇంపార్టెంట్. ఆ నమ్మకం ఉంటే గట్టిగా పనిచేస్తారు. నమ్మకం ఉందా? అది ప్రశ్న. రైట్. ఎస్.